నమస్తే. వెల్కమ్ టు స్టడీ పాయింట్. ఒక స్వప్నం, ఒక ఆశయం, ఒక ప్రయత్నం, ఒక మార్గం. ఇవే విజయ గాథలకు పునాది. దేశానికి సేవ చేయాలనే తపన, ప్రజల జీవితాల్లో మార్పు తేవాలనే ఆశయంతో అనేక మంది యువతీ యువకులు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసెస్లో చేరాలని యూపీఎస్సీ ప్రయాణం ప్రారంభిస్తారు. మార్గం కఠినమైందే, కానీ సరైన మార్గదర్శి ఉంటే ఏ గమ్యం దూరం కాదు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ మరియు మెంటర్స్ ఆధ్వర్యంలో శాస్త్రీయమైన బోధనా విధానాలతో మరియు నిబద్ధతతో కూడిన నిరంతర సహకారంతో ప్రతి అభ్యర్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారి విజయానికి మార్గదర్శిగా నిలుస్తున్న అమిగోస్ ఐఏఎస్ అకాడమీ సీనియర్ ఫ్యాకల్టీ అండ్ మెంటర్ శ్రీ గురజాల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. అమిగోస్ ఐఏఎస్ అకాడమీ మరియు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ గురించి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ముందుగా చెప్పుకున్నట్టుగానే అసలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయానికి వచ్చేసరికి ఇటు సెంట్రల్లో కానీ అటు స్టేట్లో కానీ స్టూడెంట్స్ అంటే వాళ్ళకు ఉండే స్కోప్ ఏంటి? మనకి యూపీఎస్సీనేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిందండి, సెంట్రల్ గవర్నమెంట్. అది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్. స్టేట్ లెవెల్లో వస్తే మన స్టేట్ లెవెల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా ఏపీపీఎస్సీ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ అనమాట. నార్మల్గా ఎక్కడ వస్తుందంటే అక్కడ సివిల్ సర్వీసెస్ అనేటువంటిది యూపీఎస్సీ నిర్వహించేటువంటిది. అందులో ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి, సెంట్రల్ సర్వీస్ ఉంటాయి. అంటే ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ 3 ఉంటాయి. ఇవి కాకుండా సెంట్రల్ సర్వీసెస్, ఐఆర్ఎస్ లాంటివి ఉంటాయి. ఇక మన స్టేట్కి వచ్చేసరికి ఇక్కడ జనరల్గా మనం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని చెప్పాం. ఇందులో ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 అనేటువంటిది ఆఫీసర్స్ క్యాడర్ ఉంటాయి. గ్రూప్ 3, గ్రూప్ 4 అనేటువంటిది జనరల్గా క్లరికల్ అండ్ ఈ టైప్లో ఉంటాయి. అసలు జనరల్గానే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే, అంటే సివిల్ సర్వీసెస్ విషయానికి వస్తే ఇది చాలా టఫ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఒక గోల్ ఉన్నప్పుడే లేదా మెరిట్ స్టూడెంట్సే దీన్ని రీచ్ అవ్వాలి అని అనుకుంటారు. సో ఇందులో ఎంత నిజం ఉంది? ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కానివ్వండి, మన స్టేట్ లెవెల్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, టఫ్ అనేటువంటిది కాదు, వాస్తవానికి దూరంగా ఉన్నట్లే లెక్క. ఎందుకంటే రియల్గా మనం ఈనాడు భారతదేశంలో ఎగ్జామినేషన్స్ అని చెప్పినానంటే, ఇప్పుడు సపోజ్ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఉంది, లేకపోతే క్యాట్ ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు ఈ క్యాట్, జేఈ అడ్వాన్స్డ్ లాంటితో పోల్చినట్లయితే మన సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ చాలా వరకు చాలా సులువైనటువంటి ఎగ్జామ్ అనే చెప్పొచ్చు. మనకు ఎగ్జామిన్ చేసేటువంటి క్వాలిటీస్ వేరు, ఇక్కడ టెస్ట్ చేసేటువంటి క్వాలిటీస్ వేరు. ఇప్పుడు పర్టికులర్గా యూపీఎస్సీ విషయానికి వస్తే దీన్ని ప్రారంభించే ముందు ఒక బేసిక్ ప్రిపరేషన్ అంటే ఎలా ఉండాలి? యూపీఎస్సీ ఎగ్జామినేషన్, ముఖ్యంగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాల్సినటువంటి స్టూడెంట్లు అందరూ కూడా కొంతవరకు వాళ్ళు డిగ్రీలో ఉండంగానే, గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉండంగానే దీని మీద ఒక అవగాహన కల్పించుకొని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే అంటే సఫలీకృతం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్స్ డిగ్రీ అయిన తర్వాత కూడా స్టార్ట్ చేయొచ్చు, కానీ డిగ్రీలో ఉండగానే దీని మీద ఒక ధ్యాస అనేటువంటిది పెట్టుకొని ఆ దృష్టిలో ప్రయత్నం చేస్తే మటుకి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇందులో విజయం సాధించడానికి. అంటే ఎలా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది, ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ తీసుకున్నట్లయితే ఇందులో ప్రిలిమినరీ ఎగ్జామినేషను, తర్వాత రిటర్న్, అది సబ్జెక్టు ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 2 పేపర్స్ ఉంటాయి అక్కడ మనకు ముఖ్యంగా. ఒకటేమో జనరల్ స్టడీస్ పేపర్, ఒకటేమో సీసాట్ పేపర్. ఇవన్నీ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి. ఇక తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్లోకి వస్తే అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళని మెయిన్ ఎగ్జామినేషన్కి అనుమతిస్తారు. ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో మనకి ఒక మొత్తం 7 పేపర్స్ ఉంటాయి. 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మిగిలినటువంటి 4 ఏమో జనరల్ స్టడీస్, ఒకటేమో ఎస్ఏ పేపర్ ఉంటుంది. వీటిలోంచి క్వాలిఫై అయినటువంటి వాళ్ళని ఇంటర్వ్యూ స్థాయిలోకి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంటర్వ్యూలో క్లియర్ అయినటువంటి వాళ్ళకి ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఇందులో సఫలీకృతం అయినట్లు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇదొక ప్రాసెస్. ఇది మనం మామూలుగా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసినట్టుగానో, మెడిసిన్ రాసినట్టుగానో, లేకపోతే క్యాట్ రాసినట్లుగా, జేఈ ఎగ్జామ్ రాసినట్లుగా ఏదో జస్ట్ ఒక ఎగ్జామ్ రాసేసి ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చేటువంటిది కాదు. ఈ మొత్తం కూడా కనీసం 1 సంవత్సరం ప్రక్రియ. ఎగ్జామ్ ప్రక్రియనే 1 సంవత్సరం. దీని ప్రిపరేషన్ కనీసం మనం ఇంకొక 1 ఇయర్ ప్రిపరేషన్ ఉండాలి. అంటే టోటల్గా ఇది ఒక 2 ఇయర్ టైం ఫ్రేమ్వర్క్ అనమాట. 2 ఇయర్స్ ఫ్రేమ్వర్క్ ఉండేటువంటి కాబట్టి ఇది వేరే. అంటే మరి ఇంత టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంటే ఇంత కష్టపడాలి, ఎట్లయినా ఒక గోల్ ఉండాలి, 1 సంవత్సరం ఒక ప్రణాళికతో వెళ్ళాలి అన్నప్పుడు ఈ కోచింగ్ సెంటర్స్కి వచ్చేసరికి ఎంచుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కోచింగ్ సెంటర్ల దగ్గరికి వచ్చేసరికి మనం ఈనాడు ఏమైందంటే ఒకప్పుడు ఒక 15-20 సంవత్సరాల క్రితంలో ఇంత స్థాయిలో లేవు. ఇప్పుడు మనం ముఖ్యంగా మన హైదరాబాద్లో తీసుకుంటే వీధి కోటి వస్తున్నది. ఇప్పుడు అశోక్ నగర్ లాంటి ప్రాంతాలు, హిమాయత్ నగర్ లాంటి ప్రాంతాల్లో తీసుకొస్తే, కాకపోతే స్టూడెంటు కోచింగ్ సెంటర్ని ఒకసారి ఎంచుకునేటప్పుడు ముఖ్యంగా అక్కడ ఫ్యాకల్టీ ఎవరున్నారు, మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఉందా లేదా, తర్వాత అక్కడ పర్సనల్ కేర్ తీసుకుంటున్నారా లేదా,
అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే చాలా వరకు కోచింగ్ సెంటర్లు అనేటువంటిది అక్కడ వచ్చేటువంటి స్టూడెంట్స్ కాకుండా చివరికి సక్సెస్ అయినటువంటి స్టూడెంట్స్ని తీసుకొని వచ్చి అడ్వర్టైజ్ తీసుకొని ఆ రకంగా అట్రాక్ట్ చేస్తున్నారు. ఒకసారి వీళ్ళు వెళ్ళి పూర్వాపురాలు ఆలోచించుకోవటం, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వెళ్ళి మొత్తం ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు వీటికి స్టడీ మెటీరియల్ ఎలా ఉండాలంటారు? మరి స్టడీ మెటీరియల్ని ఎలా ఎంచుకోవాలి? ముఖ్యంగా ఎమిగోస్ విషయానికి వస్తే ఇక్కడ ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? స్టడీ మెటీరియల్ కానీ అసలు ఎలా ఉంటుంది? అమిగోస్ దగ్గరకు వచ్చేసరికి నేను గమనించినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా స్టూడెంట్కి పర్సనల్ కేర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే జనరల్గా చాలా స్టడీ సర్కిల్స్లో ఏమవుతుందంటే ఒకసారి స్టూడెంట్ వస్తారు, క్లాసెస్ వింటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత స్టూడెంట్కుని ఇన్స్టిట్యూట్కి పెద్ద ఇంటరాక్షన్ అనేటువంటిది ఉండదు. ఫ్యాకల్టీకి కూడా కొన్ని సందర్భాల్లో అవకాశం ఉండదు అనమాట. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ టైప్లో ఒక స్టూడెంట్ వచ్చిన తర్వాత అతనికి మామూలుగా క్లాస్ రూమ్లో ఇచ్చేటువంటి ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో అవి ఇవ్వటం, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక ఎగ్జామ్లో వచ్చేటువంటి ప్రశ్నలు ఏముండొచ్చు అంటే ఇప్పుడు ఈరోజు ఒక క్లాస్ జరిగింది అనుకోండి, ఒక చాప్టర్కి సంబంధించింది, ఈ జరిగినటువంటి దాని మీద ఏ రకమైనటువంటి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ముందుగానే ఊహించి వాళ్ళకి ఆ క్వశ్చన్స్ ఇచ్చి వాటిని రాయించి రాసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాన్ని మళ్ళీ ఎక్స్పర్ట్స్ ద్వారా జాగ్రత్తగా చెక్ చేయించి వాళ్ళ యొక్క అవగాహన స్థాయి ఏ రకంగా ఉంది అనేటువంటిది చూసి దాన్ని బట్టి వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయటం, దీన్ని ఇప్పుడు మనం మెంటార్షిప్ అని చెప్పి అంటున్నాం అనమాట. అది వీళ్ళు చాలా దగ్గరగా ఉండి చేస్తున్నారు అనమాట. క్లోజ్ మానిటరింగ్ జరుగుతున్నది. అంటే ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే అంటే ముందు నుంచే ఒక గోల్ ఉండాలంటారా? లేకపోతే లేదు ఒక డిగ్రీ అయ్యాక సడన్గా అతనికి స్టూడెంట్కి ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, యావరేజ్ స్టూడెంట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అంటే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? అలాంటి టైంలో ఈ అంటే ఎలాంటి ప్రాసెస్లోకి వెళ్ళాలి? అంటే జనరల్గా మా పర్సనల్ అంటే మాకున్నటువంటి అవగాహన ఇప్పుడు 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ ఇన్ మెంటరింగ్ టీచింగ్ ద స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్లో హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ అండ్ అవుట్ చూసాం. దీని ప్రకారం చూస్తే ఇక్కడ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కానీ, ఇక్కడ గ్రూప్ 1 సర్వీస్ ఎగ్జామినేషన్ కానీ, పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ ఏవైతున్నాయో వీ డోంట్ రిక్వైర్ ఎనీ బ్రిలియంట్ స్టూడెంట్స్ హియర్. అంత ఎక్స్ట్రీమ్ బ్రిలియన్స్ అవసరం లేదు. డెఫినెట్గా ఈ ఎక్స్ట్రీమ్ బ్రిలియన్స్ అనేది మీకు జేఈ అడ్వాన్స్డ్లో కావాలి, క్యాట్లో రావాలి క్రాక్ చేయడానికి. ఇక్కడ వాట్ వీ రిక్వైర్ ఈజ్ ఎసెన్షియల్లీ మీడియోకర్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంటే ఆర్ అబోవ్ యావరేజ్ కేపబిలిటీస్ ఉంటే చాలు. కానీ ఇక్కడ కావాల్సింది మట్టుకి ఎండ్యూరెన్స్. ఓకే, పని మీద 2 సంవత్సరాలు దాని మీద గట్టిగా కూర్చోగలగాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేటువంటిది ఉండాలి. అంటే ఒక పట్టుదల అనేటువంటిది చాలా ముఖ్యం. ఇక్కడ కేవలం బ్రిలియన్స్ తోటి జరగదు. మీకు అదర్ ఎగ్జామినేషన్స్లో బ్రిలియన్స్ తోటి నడుస్తుంటుంది, ఇక్కడ బ్రిలియన్స్ తోటి మాత్రమే జరగదు. అబోవ్ యావరేజ్ కేపబిలిటీస్ ఐక్యూ లెవెల్స్ ఉంటే గట్టిగా కూర్చొని అంటే ముఖ్యంగా ఒక లక్ష్యం అనేటువంటిది మీరు అన్నారు చూసారా, లక్ష్యం అనేటువంటిది ముఖ్యం. ఎందుకంటే లక్ష్యం అనేటువంటిది ముందు ఉంటేనే దాన్ని సాధించాలనేటువంటి తపన అనేటువంటిది ఉంటుంది. ఆ తపన అంటాం ఇట్ దేర్ ఫైర్ ఇన్ ద బెల్లీ అని చెప్పని అంటారు. ఆ తపన ఉన్నప్పుడు మట్టుకు సాధించగలుగుతాం. అది లేకుండా మాత్రం ఎంత బ్రిలియన్స్ ఉన్నా సరే నో. సరే, మీరు అన్నట్టుగా ఒకసారి అంటే ప్రతి అటెంప్ట్లోనూ సక్సెస్ రాదు. సో ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ ఎలాంటి మోటివేషన్తో ముందుకెళ్ళాలి? అసలు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్. అవును, జస్ట్ ఇట్లా వచ్చి 1 year ప్రిపేర్ అయ్యి ఇమీడియట్గా అయిపోయి వెంటనే నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసేసి ఇమీడియట్గా సివిల్ సర్వీస్లోకి ఐఏఎస్లోకి వెళ్ళిపోవటం అనేటువంటిది జరగదని చెప్పం. కొంచెం అరుదైనటువంటి విషయం, అందరికీ అయ్యేటువంటి చాలా రేరు. అనేక సందర్భాల్లో స్టూడెంట్స్ యావరేజ్గా వచ్చేటువంటిది ఏంటంటే 2-3 attempts ఇస్తూ ఉంటారు, అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని ఎదుర్కొనేటువంటి సత్తా అనేటువంటిది ఉండాలి. అబ్జార్బింగ్ ద షాక్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా ఈనాడు యువతకు ఏమైందంటే దే ఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ సక్సెస్ బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఫెయిల్యూర్ని అబ్జర్వ్ చేసుకోవటం అనేటువంటిది ముందు ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎగ్జామ్ ప్రాసెస్లోనే అలవాటైపోతుంటుంది స్టూడెంట్స్కి. సో మరి ఇప్పుడు ఈ స్టడీ రొటీన్ ఎలా ఉండాలంటారు? అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే ముఖ్యంగా అందరూ భయపడేది టైం మేనేజ్మెంట్ గురించి. సో ఆ టైం మేనేజ్మెంట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? టైం మేనేజ్మెంట్ అనేటువంటి ఇక్కడ ప్రిపరేషన్ స్థాయిలో టైం మేనేజ్మెంట్ ఉండాలి, ఎగ్జామినేషన్ హాల్లో టైం మేనేజ్మెంట్ ఉండాలి. ఈ రెండిట్లో కూడా చాలా ఇంపార్టెంట్ విషయం టైం మేనేజ్మెంట్ అనేటువంటిది. టైం ఈజ్ ఇంపార్టెంట్. సో టైం అనేటువంటిది చాలా క్రూషియల్. సో ఇక్కడ ముఖ్యంగా స్టూడెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్. ఒకప్పుడు ఎలా ఉండదంటే ప్రిలిమ్స్ మెయిన్స్ సెపరేట్ ప్రిపరేషన్ ఉండేది. ఇప్పుడు ఆ రెండింటికి మధ్య ఉండేటువంటి ఆ ఫైన్ లైన్ జరిగిపోయిందనమాట. ఎందుకంటే నువ్వు ప్రిపరేషన్ యొక్క మోడ్ అనేటువంటిది అప్రోచ్ రెండింటికి మోరార్లెస్ ఒకటే. ఒకే విషయానికి సంబంధించి దాన్ని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావచ్చు, మెయిన్ ఎగ్జామినేషన్లో రావచ్చు, కొంచెం అప్రోచ్లో తేడా అంతవరకే. సో సైమల్టేనియస్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కలిపి ప్రిపేర్ అవటం అనేటువంటిది చాలా ముఖ్యం.
ఓ 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం అంటే అలా ఉండేది కాదు. స్టూడెంట్ వచ్చి ముందు ప్రిలిమ్స్ ప్రిపేర్ అయిన తర్వాత మెయిన్స్ ఆలోచన చేసేవాడు. ఇప్పుడు అలా కాదు, మెయిన్స్ ప్రిలిమ్స్ కలిపి ప్రిపేర్ చేయాలి. తర్వాత ఇక్కడ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఒకవైపు జనరల్ స్టడీస్, ఇంకొక ఆప్షనల్స్, రెండింటిని కూడా సైమిల్టేనియస్గా ప్రిపరేషన్ అనేటువంటిది ముఖ్యం. సో దీనికి ఒక 1 డే తీసుకుంటే ఆ 1 డేలో వాళ్ళు టైం షెడ్యూల్ వేసుకోవాలి. ఎన్ని అవర్స్ మనం అక్కడ కోచింగ్కి వెళ్తున్నాం, ఇన్స్టిట్యూషన్కి వెళ్తున్నాం, వచ్చిన తర్వాత మనం దేని మీద ప్రిపేర్ అవుతున్నాం అనేది ఒక స్పెసిఫిక్ షెడ్యూల్ చేసుకోవాలి. ఇది కొంచెం ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్, అమిగోస్ లాంటి ఇన్స్టిట్యూషన్లోకి వస్తే దే విల్ హెల్ప్ అవుట్, ఇది ఎట్లా చేయగలటం అనేటువంటిది. దట్ ఈస్ వేర్ దే స్కోర్ ఓవర్ ద అదర్స్. అంటే ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో స్టూడెంట్సే ఎక్కువగా దీన్ని ఎంచుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు మనకి ఎమిగోస్ విషయానికి వచ్చినా, లేదు కోచింగ్ సెంటర్స్ అంటేనే చూస్తే ఇప్పుడు నిజంగా అక్కడ జాయిన్ అయ్యి అడ్మిషన్ తీసుకొని హాస్టల్లో ఉండి డెడికేటెడ్గా ఉండొచ్చా, లేదు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల వాళ్ళు రాలేరు. సో అలాంటప్పుడు అమిగేస్లో ఎలాంటివి ఉన్నాయి అంటే ఆన్లైన్ కోచింగ్ కానీ, అలా ఒకవేళ ఆన్లైన్ కోర్స్ తీసుకుంటే అది ఎంతవరకు బెటర్ అంటారు, అంటే ఆఫ్లైన్కి ఆన్లైన్కి? అంటే జనరల్గా ఒక స్టూడెంట్ ఆఫ్లైన్ వచ్చినప్పుడు ఆ ఈకో సిస్టమ్ వేరే ఉంటుంది. అంటే స్టూడెంట్ అండ్ టీచర్ ఇంటరాక్షన్, స్టూడెంట్ అండ్ అదర్ స్టూడెంట్ పీర్ గ్రూప్ ఇంటరాక్షన్ వస్తూ ఉంటుంది. తర్వాత ఒక ఈకో సిస్టంలో వేరే వాళ్ళని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అవటం అనేటువంటిది వస్తుంది. సో దట్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫర్డ్ ఆన్లైన్ అనేది, ఆఫ్లైన్ అనేటువంటిది వచ్చి. కానీ ఎవరికైతే కుదరనటువంటి పక్షంలో ఉంటే ఆన్లైన్ ఈజ్ ఆల్సో విల్ బీ ఆఫ్ హెల్ప్ టు యూ డెఫినెట్గా. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఒకేసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అన్నారు. దాని గురించి ఒక్కసారి డీటెయిల్డ్గా చెప్తారా? ఎలా అలా ఇంటిగ్రేటెడ్గా ఒకేసారి సాగించాలంటారు? అంటే ఇప్పుడు మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇచ్చేటువంటి ప్రశ్నలు కానివ్వండి, అంటే డిఫరెంట్ టాపిక్స్ కానివ్వండి, మెయిన్ ఎగ్జామినేషన్ అడిగేది కానివ్వండి, ఇంటర్వ్యూలు అడిగేది కానీ, ఇవన్నీ కూడా బేసిక్గా జనరల్ స్టడీస్ అనేటువంటి దాని మీద రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో జనరల్ స్టడీస్ అంటే బేసికల్లీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సమకాలీనంగా ప్రభుత్వానికి ఉన్నటువంటి సవాళ్ళు ఏమిటి, అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఈనాడు ఎగ్జామ్ అంతా కూడా టోటల్ ఓరియంటేషన్ మారిపోయింది. ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ అంతా కూడా ఏమైందంటే, వీళ్ళు ఫైనల్గా ఇప్పుడు మనం ప్రైవేట్ సెక్టర్లో ఎట్లయితే ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేస్తాడో చూసి దానికి అనుగుణంగా తీసుకున్నట్టుగానే ఇక్కడ కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా వచ్చిన తర్వాత అతను చేయాల్సినటువంటి పని ఏంటి, ప్రభుత్వం యొక్క విధులు ఏంటి, ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, గవర్నమెంట్కి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, దీని మీదనే మొత్తం ఎగ్జామ్ అంతా కూడా ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అంతా కూడా రివాల్వ్ అవుతుంది. అది ఎకానమీకి సంబంధించి ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, కల్చరల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, పొలిటికల్ ఇష్యూస్కి సంబంధించినవి కావచ్చు. ఇక్కడ మనం ఏమిటంటే సోషల్, ఎకనమిక్, పొలిటికల్, కల్చరల్ అని చెప్పుకుంటాం. దీని మీదనే వస్తూ ఉంటుంది అనమాట. సో వీటన్నిటిని కూడా డిఫరెంట్ సెక్టార్స్ని తీసుకొని వాటిని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి, మెయిన్ ఎగ్జామినేషన్కి, తర్వాత ఇంటర్వ్యూకి ఏ రకంగా రావాలనేటువంటి చూసుకోవాలి. ఇది జనరల్గా ఒక నిపుణుల దగ్గరికి వచ్చినప్పుడు, మెంటార్స్ దగ్గరికి వచ్చినప్పుడు, ఎక్స్పర్ట్ టీచర్స్ దగ్గరికి వచ్చినప్పుడు హార్డ్లీ 1 monthలో దే విల్ గెట్ టు నో వాట్ ఈస్ దిస్ అనమాట. నార్మల్గా స్టూడెంట్ తీసుకొని ఒక స్ట్రక్చర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ తీసుకొని అది చదివి చేసి సిలబస్ చదివి వాళ్ళంతా అవ్వటం అనేటువంటిది కొంచెం కష్టమైనటువంటిది. ఇదంతా కూడా ఒకసారి క్లాస్లోకి వచ్చి కోచింగ్ ఇన్స్టిట్యూషన్లోకి వచ్చిన తర్వాత హార్డ్లీ 15 to 30 daysలో ఈ బ్రాడర్ ఫ్రేమ్వర్క్ అర్థమైపోతుంది. ఇప్పుడు జనరల్గా అసలు ఇటు తల్లిదండ్రులు తీసుకున్నా, ఇటు పిల్లల విషయానికి తీసుకున్నా, ఎంతమంది ఈ సివిల్ సర్వీసెస్ అంటే ఇప్పుడు ఒకవేళ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అసలు తల్లిదండ్రులు ఎంతవరకు వాళ్ళని ప్రోత్సహించే దిశలో ఉన్నారు? అంటే ఫ్యూచర్ వైజ్ అంటే దాని కన్సిస్టెన్సీ కావాలి, ఇంత సీరియస్నెస్ ఇటు పేరెంట్స్లో కానీ పిల్లల్లో కానీ ఉందంటారా? ఒక 20-30 ఏళ్లతో పోల్చినట్లయితే గత 10 సంవత్సరాల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రుల్లో, ఇటు విద్యార్థుల్లో, యువతలో, వీళ్ళందరిలో కూడా పబ్లిక్ సర్వీసెస్ మీద ఇంట్రెస్ట్ అనేది బాగా పెరుగుతున్నది. ఓకే. వివిధ కారణాల వల్ల ఏమైనా సరే దాని మీద పెరుగుతున్నది. తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి, బలహీన వర్గాల నుంచి, వీళ్ళ నుంచి ఉండేటువంటి కుటుంబాల నుంచి వాళ్ళందరూ కూడా మన పిల్లలు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లోకి రావాలి, వాళ్ళు ఉన్నతాధికారులుగా రావాలి, రేపు అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు లీడ్ తీసుకోవాలి. అంటే మనకు ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలను అమలుపరిచేటువంటి విషయంలో కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకునేటువంటి దానిలో మన పిల్లలు పాలు పంచుకోవాలి అనేటువంటి ఇది వచ్చింది. ఇదివరకు ఏంటంటే ఒక రకమైనటువంటి క్లాస్ కాన్షియస్నెస్ ఉండేది. ఓన్లీ కొంతమంది ధనవంతులు, కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామినేషన్ రాసేవాళ్ళు, వాళ్ళే ఈ అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇది ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వచ్చింది. ఇది మనం స్వాగతించదగినటువంటి పరిణామం. ఇట్స్ ఏ వెల్కమ్ ట్రెండ్ యాక్చువల్గా. ఓకే. అలానే తీసుకుంటే మరి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకి తీసుకుంటే వాళ్ళు అసలు నిజంగా ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో? మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులు ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి వాళ్ళకున్న సవాల్ ఏంటంటే మొట్టమొదటిది ఒక భయం, ఒక రకమైనటువంటి అనుమానం. అంటే ఈ ఎగ్జామ్ మనం ఆర్ వీ కేపబుల్ ఆర్ నాట్, ఆర్ వీ ఈక్వల్ టు ద టాస్క్,
లేకపోతే ఇది మనం కాదా, ఏదో సింపుల్గా మనం బీఈడీ ఎగ్జామ్ రాసుకుందాం, లేకపోతే ఇంజనీరింగ్ రాసుకొని వెళ్ళిపోయి టీసీఎస్లోనో విప్రోలోనో జాయిన్ అయిపోదాం, ఇవన్నీ మనకెందుకు, అసలు మనకు వస్తుందా మనకు కాదు అనేటువంటిది ఒక సందేహం, ఒక రకమైనటువంటి సందేహం అనేటువంటిది ఉందన్నమాట. అది వాళ్ళ ముందున్నటువంటి మొదటి సవాలు. దీన్ని ఖచ్చితంగా తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనం ఇక్కడి నుంచి ఈ వేదికలో చెప్పేటువంటిది ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి విద్యార్థులు, ఈవెన్ తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి విద్యార్థులైనా సరే, ఇంజనీరింగ్ అని కాదు నాన్ టెక్నికల్ స్ట్రీమ్స్లోంచి నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్లోంచి వచ్చిన వాళ్ళైనా సరే, తర్వాత బలహీన వర్గాలు బడుగు వర్గాలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ, ఆ కుటుంబాలందరిలో కూడా వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్ రాయటానికి దే ఆర్ వెరీ మచ్ కేపబుల్, వాళ్ళు విజయాన్ని సాధించగలరు. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పదలుచుకుంటున్నాం. ఇప్పుడు సబ్జెక్ట్స్ విషయానికి వస్తే ఏ సబ్జెక్ట్ మీద ఎలాంటి కాన్సన్ట్రేట్ చేయాలి, అంటే ఎంత టైం ఇవ్వాలి, అంటే కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే రోజు పేపర్ చదవాల్సిన అవసరం ఉంటుందా, ఇలా ప్రతి సబ్జెక్ట్కి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం అంటారు? ఇప్పుడు ఇక్కడ మనం ఈ ప్రిపరేషన్ ఎట్లా చేయాలనేటువంటి దాని దగ్గరే ఇప్పుడు ఒక 10-15 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. మేము ఎగ్జామినేషన్ రాసేటువంటి పరిస్థితుల్లో, అప్పట్లో మేము సివిల్ సర్వీస్ రాసేటువంటి పరిస్థితులలో ఒక స్టూడెంట్కి సపోర్ట్ అనేటువంటిది అంతగా ఉండేది కాదు. సిస్టమ్ తనే మొత్తం A to Z ఎవ్రీథింగ్, ఒక మీడియాలో ఏం జరుగుతున్నది, పేపర్లో ఏమొస్తున్నది, ఇవన్నీ చూడటం, దాన్ని అనలైజ్ చేయటం, వాటిని స్ట్రక్చర్గా పట్టుకురావటం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఈ వర్క్ ఏదైతుందో, కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్, స్పేడ్ వర్క్ ఏదవుతుందో, అది ఎక్స్పర్ట్స్ ద్వారా మంచి ఇన్స్టిట్యూషన్లలో, ఇప్పుడు ఎంఓస్ లాంటి ఇన్స్టిట్యూషన్లలో వాళ్ళు చేస్తున్నారనమాట. దాట్ ఈజ్ వేర్ ద కోచింగ్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్ గైడెన్స్, మెంటార్షిప్ అనేటువంటిది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. ఇట్ విల్ టేవ్స్ ఒక రకంగా ఏంటంటే టైం సేవ్ చేస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, ప్రాపర్ ట్రాక్లో ఉంచేటట్లుగా చూస్తుంది అనమాట. సో మరి అమిగోస్ విషయానికే వస్తే ఎలా ఉందంటారు ఈ స్ట్రక్చర్, అంటే ప్రిపరేషన్ వైజ్ కానీ, మెటీరియల్ వైజ్ కానీ, ఫ్యాకల్టీ వైజ్ కానీ, ఎందుకు అమిగోస్ అని అంటే ఏం చెప్తారు? నేను అంటే పర్సనల్గా గమనించినటువంటి విషయం ఏంటంటే, ఇట్ ఈజ్ ఎ స్ట్రక్చర్డ్ సిస్టమ్, వెల్ స్ట్రక్చర్డ్, వెల్ డిజైన్డ్ అనమాట. ఎందుకంటే ఏదైనా సరే ఒక వ్యవస్థను మనం తీసుకొచ్చినప్పుడు ఆ వ్యవస్థని డిజైన్ చేయటం దగ్గర చాలా ముఖ్యం అనమాట. దాన్ని ప్రాపర్గా డిజైన్ చేస్తేనే దాని నుంచి మనకు ప్రాపర్ బెనిఫిట్స్ అనేటువంటి వస్తాయి. డిజైన్ లెవెల్లో మనకు ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీకు ఇచ్చేటువంటి ప్రోడక్ట్ డెలివరీలో ఆటోమేటిక్గా ఇష్యూస్ వస్తుంటాయి. ఇక్కడ సిస్టమ్ని ప్రాపర్గా స్ట్రక్చర్ చేశారు, డిజైన్ చేశారు. దాన్ని ఒక స్టూడెంట్, ఒక యావరేజ్ కేపబిలిటీస్ ఉన్నటువంటి స్టూడెంట్ వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా డీల్ చేయాలనేటువంటిది. సో ఫస్ట్ లెవెల్ కౌన్సిలింగ్ దగ్గర నుంచి మొదలుకొని క్లాస్ రూమ్ కోచింగ్, ఆ తర్వాత ఇమీడియట్గా క్లాస్ రూమ్ కోచింగ్, క్లాసెస్ అయిపోగానే వాళ్ళని ఏం చేయాలి, దే విల్ కీప్ యూ బిజీ 24/7. మీకు షెడ్యూల్ అనేటువంటిది ఇంకా మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే షెడ్యూల్ వేసేసి స్ట్రైట్గా ఇచ్చేస్తారండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అంటే వెరీ గుడ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీస్ వస్తున్నారు, 20-30 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. తర్వాత ఇటీవల కాలంలో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రీసెంట్ 5-6 years నుంచి రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క ఇన్పుట్స్ వస్తున్నది. అంటే మీకు అర్లియర్ జనరేషను, ఎక్స్పర్ట్సు, తర్వాత యంగర్ జనరేషను, అన్ని వర్గాల నుంచి కూడా ఇన్పుట్స్ వస్తాయి. ఈ రెండు కూడా కావాలి. వీ నీడ్ బోత్ ద థింగ్స్ అనమాట. ఎందుకంటే మీకు యంగర్ జనరేషన్ ఈ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే దే నో ద పల్స్ ఆఫ్ ద ప్రెసెంట్ స్టూడెంట్. ఇప్పుడు జెన్జీ అంటున్నాం, ఈ స్టూడెంట్కి ఉన్నటువంటి సమస్య ఏంటి, వాళ్ళకున్న ఇన్హిబిషన్స్ ఏంటి, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఎసిమ్యులేషన్ ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఎట్లా ఉంటుంది. ఇది మాలాంటి ఫ్యాకల్టీ సపోజ్ 20-30 years ఉంటే ఒక్కొక్క గ్యాప్ వస్తుంటుంది, జనరేషన్ గ్యాప్. దిస్ విల్ బీ ఫిల్డ్ బై అదర్ థింగ్. అంటే యూ హ్యావ్ 2 sections అనమాట సపోర్ట్. ఇక్కడ రెండు వచ్చిందే బ్యాలెన్స్డ్గా ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బీ ద బెస్ట్ థింగ్ అనమాట ఆప్షన్. మరి ఆన్లైన్ కోర్స్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది? ఆన్లైన్ కోర్స్ అనేటువంటి వీ ఆల్వేస్ సే ఇట్ ఈస్ సెకండరీ. అంటే మీకు తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని తీసుకోండి. కానీ ఆన్లైన్లోకి వచ్చినా సరే, ఎప్పుడైనా సరే ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా సరే, అప్పుడప్పుడు కనీసం వచ్చేసి మెంటార్స్ని కానీ, రెగ్యులర్ ఫ్యాకల్టీ మెంబర్స్ తోటి కానీ, ఇన్స్టిట్యూషన్లో ఉండేటువంటి సీనియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం ఇంటరాక్షన్ ఉంటుంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది ఉన్నప్పుడే దాని నుంచి మనం ఆన్లైన్ కోచింగ్ నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ని పొందగలుగుతాం. ఓన్లీ ఆన్లైన్ ఒక్కటే కూర్చొని మేము చూసుకుంటాము, దాని మీద 100% డిపెండ్ అవటం అనేది కొంతవరకు నాట్ అడ్వైజబుల్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు జనరల్గా సరే వాళ్ళు ఒక గోల్ పెట్టుకున్నారు, కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యే ముందు, అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఎంచుకునే ముందు స్టూడెంట్స్ మెంటల్లీ ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? సరైనటువంటి ప్రశ్న. చాలా సందర్భాలు ఏమవుతుందంటే స్టూడెంట్లు వాళ్ళ పేరెంట్స్ ఏదో తీసుకొని వస్తుంటారు, స్టూడెంట్ కూడా అవగాహన ఉండదు, దేనిలో జాయిన్ అవుతున్నాం, ఎందుకు జాయిన్ అవుతున్నాం తెలియదు. స్టూడెంట్ పేరెంటల్ ప్రెషర్ అంటారు, పేరెంటల్ ప్రెషర్ తోటి తీసుకొని వచ్చి వాళ్ళని ఇక్కడ ఏదో ఎంసెట్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినట్టు తీసుకొని వస్తూ ఉంటారు. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. నార్మల్గా ఏంటంటే వచ్చే ముందు పేరెంట్స్కే కాకుండా స్టూడెంట్కి ముందు అవగాహన ఉండాలి. ఏ ఎగ్జామ్ గురించి తను వెళ్తున్నాను, ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పూర్వాపరాలు కొద్దిగైనా అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు ఒక గుడ్ స్టూడెంట్, సీనియర్ స్టూడెంట్, అంటే మంచి సీరియస్ స్టూడెంట్ అయ్యేటట్లయితే వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే, చేయాల్సినటువంటి పని ఏంటంటే, నార్మల్గా కోచింగ్ సెంటర్లోకి రావడానికి ముందే ఒకసారి ఈ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు ఏమేమి క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి,
వాటికి ఏ రకమైనటువంటి ఇది వస్తున్నది అంటే ఇప్పుడు సపోజ్ జనరల్ స్టడీస్ అంటే ఏముంటాయి, ఎస్ఏ అంటే ఏముంటుంది, ఆప్షనల్స్ ఎన్ని రకాల ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, దానిలో మనం ఏ రకంగా ఎంచుకోవచ్చు, ఇవన్నీ కొంచెం చూసుకోవాలి. దీంతో పాటుగా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్లో వీళ్ళు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ని అంటే వాటి నుంచి బెస్ట్ ఆఫ్ ద అడ్వాంటేజ్ తీసుకోవాలి అని చెప్పినంటే, ఎక్కువగా లాభపడాలి అని చెప్పినంటే రావటానికి ముందే ఒక్కసారి ఎన్సీఆర్టీకి సంబంధించి 9th 10th 11th అండ్ 12th అని చెప్తున్నానంట. అంటే ముఖ్యంగా 3 సంవత్సరాలు 10వ తరగతి 11, 12 ఈ మూడింటికి సంబంధించి ఎన్సీఆర్టీకి సంబంధించి కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. అవి బేసిక్స్ అనమాట. అది హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, లేకపోతే పాలిటీ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు. వీటికి సంబంధించి 10th 11th 12th ఆ క్లాసెస్కి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ను ఒకసారి వీళ్ళు అట్లీస్ట్ 1 రౌండ్ ఒక్కసారి చదువుకొని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్ ఇచ్చేటువంటి ఇన్పుట్స్ని ఈజీగా వాళ్ళు గ్రాస్ప్ చేయగలుగుతారు. అంటే ట్రాక్లోకి ఈజీగా రావుతారు. అంటే ఆ ఇనీషియల్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆ స్టార్టింగ్ ట్రబుల్ అనేటువంటిది ఉండకుండా ఉంటుంది. చాలా వరకు మేము ఇక్కడ గమనించేది ఏంటంటే ఒక స్టూడెంట్ వచ్చిన తర్వాత ఈ సిస్టంలో ఎసిమిలేట్ అవ్వటానికి అసలు అందరితో పాటు వెళ్ళిపోవటానికి ఆ గ్యాప్ అనేటువంటిది వస్తూ ఉంటుంది అనమాట. ఎవరైతే ముందు ఆల్రెడీ కొంత అవగాహనతో బేస్ తోటి వస్తూ ఉంటారో వాళ్ళు క్విక్గా వెళ్ళిపోతుంటారు. వీళ్ళు కొంచెం వెనకబడినట్లు అవుతుంటారు. వెనకబడటం ఒక సమస్య అయితే వెనకబడ్డామని బాధపడటం ఇంకో సమస్య. ఆ ముందు వాడు కంప్లీట్గా వెళ్ళిపోతుంటాడు, వీళ్ళకి ఆ స్టూడెంట్కి వీళ్ళకి గ్యాప్ అనేటువంటిది వస్తుంది. కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. అట్లా కాకుండా వీళ్ళ కాస్త ఎన్సీఆర్టీ ఎగ్జామినేషన్ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి ఆ 10th 11th 12th టెక్స్ట్ బుక్స్ చదువుకొని రావటం అనేది ఒక ముఖ్యమైనటువంటి. రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళు వచ్చేటప్పుడు సాధ్యమైనంత వరకు మొదటి నుంచి కొద్దిగా మీడియా ఫాలో అవుతూ ఉండాలి. అది మీరు ఫిజికల్గా పేపర్ చదువుతారా, లేకపోతే టీవీ ఛానల్స్ చూస్తారా, లేకపోతే సోషల్ మీడియా సైట్స్ చూస్తారా, ఏది చూసినా సరే బయట ఏం జరుగుతున్నది, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అనేది ఇంపార్టెంట్. సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల్ని వీళ్ళు కాస్త గమనిస్తూ ఉండాలన్నమాట. ఫైనల్గా యూపీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కొట్టాలి అనుకునే సక్సెస్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్కి ఫైనల్గా మీరు ఒక 3 సక్సెస్ మంత్ర చెప్పమంటే ఏం చెప్తారు? సక్సెస్ మంత్ర అంటే ఒకటే, మొట్టమొదటిది నేను అన్నట్లుగా ఫస్ట్ ద స్టూడెంట్ మస్ట్ బి అలర్ట్ ఇన్ ద సెన్స్ అండ్ యూ షుడ్ బి అలర్ట్ అబౌట్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్ ఆర్ హర్. మన చుట్టూ ఏం జరుగుతూ ఉన్నటువంటిది, రాజకీయ రంగంలో ఏం జరుగుతున్నది, ఆర్థిక వ్యవస్థల్లో ఏం జరుగుతున్నది, సామాజిక రంగంలో ఏం జరుగుతున్నది, ఈ జరుగుతున్నటువంటి విషయాల్ని మనం గమనిస్తూ ఉండాలి. అంటే ఏ రకంగా గమనిస్తాం, మీడియాని ద్వారా గమనించగలుగుతూ ఉంటాం. మీడియాలో బోల్డంత సమాచారం వస్తూ ఉంటుంది, ఇది మనకు తెలుస్తూ ఉండాలి. ఇది తెలియకపోతే ఒక్కసారి క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత వీటి గురించి చెప్తూ ఉంటే కొత్త విషయాలు చెప్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అది కాదు. సో నెంబర్ 1 అలర్ట్గా ఉండటం ఫస్ట్ పాయింట్. రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వచ్చిన తర్వాత మీరు కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. లేకపోతే మనం వెళ్ళేటువంటి వెహికల్ ప్రాబ్లం వచ్చినట్లయితే మనం గమ్యాన్ని చేరటం అనేటువంటిది కష్టం. ఇక మూడవది, మీరు 3 మాటలు చెప్పమన్నారు కాబట్టి మూడో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు యూ మస్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎ లాంగ్ హాల్. అంటే 2 years ఒక ప్రయాణానికి రెడీగా ఉండాలి. ఈ ప్రయాణంలో అనేక సాధక బాధకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి అనేటువంటి దాన్ని ముందుగానే ఊహించుకొని వాటిని తట్టుకునేటువంటి దానికి సామర్థ్యం రెడీగా పెట్టుకోవాలన్నమాట. అంటే ముఖ్యంగా అబ్జార్బింగ్ ద ప్రాబ్లమ్స్, దట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇది సస్టెనెన్స్ అనేటువంటిది అంటే కంప్లీట్ కమిట్మెంట్ తోటి జరగాలి. 100% హై లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ టువర్డ్స్ ద ఎగ్జామ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రిపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదో సరదాగా వచ్చేసి కాసేపు చదువుతాం మళ్ళీ అటు ఇటు తిరుగుతాం అంటే కుదరదు. అమిగోస్లో ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే జనరల్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్కి ఫస్ట్ దే విల్ గివ్ కౌన్సిలర్స్ ఉంటారండి. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఆ స్ట్రీమ్ని ఆప్షనల్ సబ్జెక్ట్ని ఎంచుకోవటం కానీ జనరల్ స్టడీస్ని ఇది చేయటం కానీ వాళ్ళు అక్కడ ఇది చేస్తారు. ఆ తర్వాత దెన్ దే విల్ బి ఇనిషియేటెడ్ ఇంటూ ద రెగ్యులర్ క్లాస్ రూమ్. ఒకసారి క్లాస్ రూమ్లోకి ఇనిషియేట్ అయిపోతే సిస్టమ్ విల్ టేక్ కేర్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు స్టూడెంట్స్కి. విన్నారు కదా శ్రీనివాస్ గారు చెప్పినట్టు, ముందుగా లక్ష్యం ముఖ్యం. ఆ లక్ష్యం పెట్టుకోవడంతో కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే అమిగోస్లో చాలా మంచి ఫ్యాకల్టీ కానీ స్టడీ మెటీరియల్ కానీ ఇవన్నీ అక్కడ ఉన్నాయి. సో అడ్మిషన్స్ తీసుకోవాలి అనుకునేవారు ఒకసారి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసేసి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఇవాల్టి స్టడీ పాయింట్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ Prime 9.